అధికార పక్షం ఆరోపణలకు వైసీపీ అధినేత జగన్ చెప్తున్న సమాధానాలు కూటమి నేతల్ని డిఫెన్స్లోకి నెట్టేస్తున్నాయి. తిరిగి సమాధానం చెప్పలేక మౌనం వహించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇంతకీ పరిస్థితికి కారణం ఏంటి? జగన్ ఇస్తున్న కౌంటర్తో కూటమి నేతల్లో ఆలోచన మొదలైందా? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికార పగ్గాలు అందుకున్నాక వైసీపీ హయాంలో పాలనపై అనేక ఆరోపణలొచ్చాయి. తిరుపతి లడ్డూను కల్తీ చేశారంటూ స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రభుత్వమే కల్తీ చేసిందన్నారు. ఈ అంశంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అయితే తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో ఒక్క ఆధారమైన ఉందా అని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. దీనికి కూటమి నేతల నుంచి పెద్దగా సమాధానం రాలేదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు కాలేదని విమర్శలు చేశారు జగన్. తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టి రెండో ఏడాదిలో ఇచ్చారన్నారు. సీఎం చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అంటూనే అనేక ఆంక్షలు పెట్టారని విమర్శించారు జగన్. సూపర్ 6 పై జగన్ ఇన్ని విమర్శలు చేసినా మంత్రుల దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూపర్ 6 పై మంత్రుల స్పందన పేలవంగా ఉందనే టాక్ ఉంది. అన్నదాత సుఖీభవ అంటూ పీఎం కిసాన్ కాక సంవత్సరానికి 20,000 అన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది, 10,000 30,000 ఎగరగొట్టినాడు. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నాను. తల్లికి వందనంలో అమ్మఒడిని పేరు మార్చినాడు, తల్లికి వందనం అన్నాడు. తల్లికి వందనం కోతకు తల్లికి వందనంలో ప్రతి పిల్లాడికి ఇస్తానన్నాడు. అందరికీ 15,000 అన్నాడు. తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు. రెండో సంవత్సరానికి వచ్చేసరికి 15,000 కాస్త మొదటి సంవత్సరం రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు తగ్గించేసినారు. ఇటీవల తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు జగన్. తుఫాన్ పీక పట్టి డైవర్ట్ చేసినంత బిల్డప్ ఇచ్చారని ఎద్దేవా చేశారాయన. మొంతా తుఫాన్పై ప్రభుత్వం విపరీతమైన హడావుడి చేసినా పంటలు బాగా దెబ్బతిన్నాయి. కానీ ఇంతవరకు రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. టీడీపీ గానీ కూటమి నేతలు గానీ జగన్ను కొన్ని విషయాలు టార్గెట్ చేస్తే వాటికి ఆయన కౌంటర్లు ఇస్తున్నారు. మెడికల్ కాలేజీల పీపీపీ అంశం అదే జరిగింది. జగన్ ఒక్క మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేయలేదన్న విమర్శలకు వైసీపీ గట్టిగా సమాధానం చెప్పింది. ప్రస్తుతం 1,00,00,000 సంతకాల కార్యక్రమం నిర్వహిస్తోంది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీపరం అవుతున్నాయని చర్చ జరుగుతుంటే కూటమి నేతలు గట్టిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. మొత్తానికి వైసీపీ విమర్శలకు జగన్ గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. వాటికి కూటమి నేతల రియాక్షన్ పేలవంగా ఉందనే చర్చ నడుస్తుంది.